అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, రైతు రుణమాఫీ, రైతు భరోసా తదితర ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక ఇంటింటి సర్వే గురించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏం ఆశిస్తుంది, ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పొద్దు అనుకుంటున్నారు, మరి ఈ విధంగా ప్రజల స్పందన గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి సర్వే చేసే అధికారులు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు, ఈ సర్వే సంబంధించి మరి సవ్యంగా సాగుతుందా, ఇన్ టైంలో పూర్తవుతుందా, పూర్తి కాదా, దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి, ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే 5వ రోజు ముమ్మరంగా సాగుతున్న ఇంటింటి సర్వేపై సందేహాలు ఎన్నో ఉన్నాయి. సంక్షేమ పథకాలకు కోత వేస్తారన్న అనుమానాలు, పెన్షన్లు తొలగిస్తారేమోనని ఆందోళన, కోతలు ఏమీ ఉండవని వివరిస్తున్నటువంటి ఇంటికి సర్వేకి వచ్చినటువంటి సర్వే రాసే అధికారులు అయినా ఆస్తుల వివరాలు చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. సర్వేలో అడుగుతున్న ప్రశ్నలను దాటవేస్తున్న ప్రజలంటూ ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది. కులగణన పేర ఆర్థిక ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఏంటని ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఇతర ఉద్దేశాలతోనే ప్రభుత్వం సర్వే చేస్తుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. కులగణన చేస్తామని చెప్తున్న ప్రభుత్వం కులగణన మాత్రమే చేయకుండా 75 రకాల సమాచారాన్ని ప్రజల నుంచి సేకరించి ఏం చేయబోతుందనే చర్చ అయితే జరుగుతోంది. వివరాలు చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది. ఎన్నిమరేట్లకు వివరాలు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది. ఏ వివరాలు చెప్పాలో, ఏ వివరాలు చెప్పకూడదో అర్థం కావడం లేదు. పూర్తి వివరాలు సేకరించి పథకాలను రద్దు చేసే అవకాశం ఉందనే టెన్షన్ అయితే ఉంది. కులగణన ఓకే, కానీ ఆస్తుల వివరాలు సేకరించడం బాగాలేదు అంటూ ఇక్కడ ఒక చేనేత కార్మికుడు గట్టుప్పల్ నుంచి ఇక్కడ ఆయన అభిప్రాయం తెలియజేస్తున్నారు. అదేవిధంగా పథకాలు రద్దు చేస్తారనే అనుమానం ఉంది. అధికారులైతే సర్వేకు వచ్చిన అధికారులు ఎందుకు సర్వే చేస్తున్నారు అని అయితే చెప్పడం లేదు. ఇల్లు, వ్యవసాయ భూములు, ఇతర ఆస్తుల వివరాలను తీసుకుంటున్నారు. ఆ సర్వేలో ఇచ్చిన వివరాల ఆధారంగా మాకు ప్రస్తుతం వస్తున్న సంక్షేమ పథకాలు రద్దవుతాయేమని అనుమానం అయితే ఉంది. ఇక వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారు. మరి భూమి పాస్బుక్, వాహనాలు తదితర వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారు. ఆ సమాచారం ఇవ్వడం మాకు ఇష్టం లేదు. ప్రభుత్వ పథకాలు వస్తాయో రావో కానీ ఉన్నవి పోతాయోమని అనుమానం వస్తుంది అంటూ ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నారు. కొన్ని విషయాలు చెప్పాలనిపించడం లేదు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, లోన్ ఎంత ఉంది, ఎంత భూమి ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అనే వాటితో పాటు చాలా వివరాలు అడిగారు. ఆ విషయాలు చెప్పాలంటే భయం వేస్తుంది అని, అన్నీ ఉన్నాయంటూ ప్రభుత్వ పథకాలను తొలగిస్తారేమోనని అనుమానం వస్తుంది అంటూ ఇక్కడ ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. కొన్ని ప్రశ్నలు అయితే దాటవేస్తున్నారు. సర్వే సందర్భంగా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే ప్రజలు దాటవేస్తున్నారు. వాహనాలు, వ్యవసాయ భూములు, ఇతర ఆర్థికపరమైన వాటిని చెప్పేందుకైతే ఇష్టపడడం లేదు. ప్రభుత్వం సర్వే స్వచ్ఛందమని పేర్కొనడంతో వారు చెప్పిన సమాచారాన్ని తీసుకొని ఎన్యూమరేటర్లు దరఖాస్తు ఫారాలు నింపాల్సి వస్తుంది. ఇక చూస్తే సర్వే బాటలు అష్ట కష్టాలు ఎట్లంటే ఇబ్బందులు మరి చాలా ఉన్నాయి. వీటికి పరిష్కారాలు ఏంటంటే ఎన్యూమరేటర్ల సంఖ్య పెంచాలి. ఎందుకంటే స్పీడ్ ఒక్కో ఇంటికి 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి సర్వే చేసే అధికారుల సంఖ్య పెంచాలి. తర్వాత సర్వే అధికారులు ఇంటికి వెళ్ళినప్పుడు ఇళ్లకు తాళాలేసి ఉంటున్నాయి. అధికారులేమో ఇంటికి పోతున్నారు, ప్రజలందరేమో పొలాల్లోకి వెళ్తున్నారు. ఇక స్థిర చరాస్తి వివరాలు చెప్పట్లేదు. సమయం కూడా పెంచాలి. సొంతూళ్ళలో రాయించుకుంటామని పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి ఎన్ని చేసే వాళ్ళు ఒక అరగంట టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు అడిగితే మాత్రం చివరికి మా సొంతూరులో రాయించుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. ఫారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఇప్పుడు ఫారాల కొరత కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఫారాలు కూడా వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం ఒత్తిడి కూడా తగ్గించాలి. ఆన్లైన్ బాధ్యతల నుంచి కూడా మరి సర్వే చేసే వాళ్ళని తప్పించాలని చెప్పేసి మరి ఇక్కడ సర్వే చేసే అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇక చదువుకున్న వారు కొంచెం స్పీడ్గా చెప్తున్నప్పటికీ చదువురాని వారి విషయంలో కొంచెం ఈ సర్వే రాయడం చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ కుటుంబ సర్వే అయితే చాలా కష్టాలతో కూడుకున్నదని ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణకు కారు ఉంది, కిరాయికి నడుపుకోవడానికి కారు ఉన్నది, అతనికి ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. ఇలా కారు ఉంది అని దాంట్లో నమోదు చేస్తే మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా, రేషన్ కార్డు ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహం కూడా మరి ప్రజల్లో కలుగుతుంది. బైక్ ఉంది, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నాయని రాస్తే ఇన్స్టాల్మెంట్లో ప్రతి నెల కొంత డబ్బులు పేమెంట్ చేసి కూలీ నాలి చేసుకొని ఇలాంటి వస్తువులు కొనుక్కున్నా కానీ మరి ఆ లిస్టులో సర్వేలో అయితే వాటిని నమోదు చేస్తే మాకు ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ, రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కట్ అవుతాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. సరే ఏది ఏమైనా సర్వే అయితే 5వ రోజు అయితే ముమ్మరంగా కొనసాగింది. అనేక సందేహాల మధ్య, ప్రజల అనుమానాల మధ్య ఇష్టమైన వారు చెప్తున్నారు, ఇష్టం లేని వారు చెప్పట్లేదు. కొన్ని చోట్ల సర్వేకి వచ్చిన అధికారుల కుర్చీలు కూడా వేయట్లేదు, కసురుకుంటున్నారు. ఈ విధంగా సర్వే అయితే 5వ రోజు అయితే కొనసాగింది. ఇక రేపు 6వ రోజు దాదాపు ఈ రోజైతే 5 రోజులకు దాదాపు ఒక్కొక్క సర్వే అధికారులు ఒక గ్రామంలో దాదాపు 60 ఇండ్లు అయితే పూర్తి చేశారు. దాదాపు ఒక్కొక్క ఊర్లో 150 ఇళ్ల వరకు పూర్తయి ఉండొచ్చు. ఈ 3-4 రోజుల్లో కొంత 70% సర్వే కూడా పూర్తవుతుంది. ఎవరైనా ఇంకా బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా తమకు తెలిసిన వాళ్ళతోటి ఇక్కడ సొంత ఊర్లో రాయించుకోవడానికి ట్రై చేయండి. ఏది ఏమైనా మీ యొక్క వివరాలని కరెక్ట్గా ఇవ్వాలి. కొంచెం మీకు నచ్చిన విషయాలు చెప్పండి, నచ్చని విషయాలు చెప్పకున్నా పర్వాలేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి జిరాక్స్లు కానీ ఎలాంటి సర్టిఫికేట్స్ కానీ అడగరు. కాబట్టి ఎలాంటి వేలి ముద్రలు కానీ కూడా అడగరు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ తరపున చెప్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.
వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.